పాలు పొందిన దేవుని బిడ్డలైన అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, అందరికి వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఈరోజు మరి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. అదేంటంటే ఒక స్త్రీ ఈరోజు వాళ్ళ తల్లి చేసినటువంటి త్యాగాన్ని బట్టి, వాళ్ళ తల్లి చేసిన ఆ పరిచర్య, పేదల పట్ల మరి కుటుంబం పట్ల చేసిన ఆ త్యాగముతో కూడిన అనుభూతిని బట్టి ఈరోజు మదర్స్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు మదర్స్ డే జరుపుకోవడానికి అనుమతించారు. ప్రతి సంవత్సరం మే నెల రెండవ వారంలో మరి మదర్స్ డే జరుపుకోవడానికి ప్రభుత్వం వారు నిర్ణయించారు. ఈ మదర్స్ డే సందర్భంగా దేవుని మందిరంలో ఉన్న తల్లులందరికీ దైవజనులుగా నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుడు తల్లులందరినీ ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి హ్యాపీ మదర్స్ డే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆయుష్తో నింపి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని అందరినీ ఉంచునుగాక. హల్లెలూయా. బైబిల్లో నుంచి ఒక చిన్న వాక్యాన్ని, ఈరోజు మదర్స్ డే కనుక ప్రతి సంవత్సరం మదర్స్ డే సందర్భంగా తల్లుల గురించినటువంటి కొన్ని విషయాలు బైబిల్లో నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ తల్లుల దినోత్సవ సందర్భంగా కొన్ని విషయాలు బైబిల్లో నుంచి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2, 3 వచనాలు మనం చదువుగా ఒకసారి విందాం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చాలు. దైవజనుడు సంఘానికి ఒక లేఖ రాస్తూ ఆ ఉత్తరములో ఆ సంఘముతో కొన్ని విషయాలు తెలియపరుస్తూ దేవుని గురించి అనేకమైన విషయాలు తెలియపరచడమే కాకుండా తల్లిదండ్రుల గురించి కూడా ఓ చక్కటి విషయాలు దైవజనుడైనటువంటి పౌలు సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. అదేంటంటే, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని సన్మానింపుము. అంటే ఒక జీవితంలో ఒకరి వ్యక్తిగత అనుభవాలలో, కుటుంబాలలో మనకి మేలు, ఆశీర్వాదం, దీవెన ఇవి కలగాలి అంటే ఖచ్చితంగా మనం మనకున్న తల్లులను మనం సన్మానించాలి. సన్మానించడం అంటే శాల్వాలు, దుప్పట్లు, దండలు ఇవన్నీ తెచ్చి వేయమనేం కాదు. వారికి ఇచ్చే గౌరవం ఒకటి ఉంటుంది, వారికి ఇచ్చే విధానం ఒకటి ఉంటుంది. తల్లిని ఎలా మాట్లాడాలి, తల్లిని ఎలా గౌరవించాలి, తల్లితో ఎలా ముచ్చటించాలి, తల్లిని సమాజంలో ఏ విధంగా అగౌరవంగా కాకుండా గౌరవంగా మాట్లాడాలన్న విషయాలు కుటుంబంలో ఉంటున్న వారు ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకొని ఉండాలి. అదే దైవజనుడు అంటున్న మాట ఏంటంటే, మనకి మేలు కలగాలంటే
ఖచ్చితంగా తల్లిని సన్మానించాలి. ఒక గౌరవించే విధానం. ఈ రోజున తల్లిని గౌరవించే విధానాలు సమాజంలో అరుదైపోయాయి. రకరకాలుగా మనం గమనిస్తే తల్లులను అవమానపరిచేవారు. కడుపుకు పుట్టినటువంటి పిల్లలే నవమాసాలు మోసి కని పెంచితే ఈ రోజున వాళ్ళందరూ తల్లులు భారమైపోయారు, తల్లులు కష్టమైపోయారు. తల్లి అనే ఆ పేరు కనుమరుగైపోయింది. తల్లి అనే వ్యక్తి వారి జీవితంలో ఇప్పుడు ఒక భారం అయిపోయింది. అందుకే కుటుంబాల్లో ఒక మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు కలగలేకపోతా ఉన్నాయి. కొంతమంది పిల్లలు శపితమైన అనుభవాల్లో పడిపోవడానికి కారణం ఏంటంటే వారి తల్లిని అగౌరవపరచడం, వారి తల్లిని దూషించడం, దుర్భాషలాడడం, తల్లి మీద ఒక సరైనటువంటి అవగాహన లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తించడం. కొంతమంది అయితే పిల్లలు తల్లిదండ్రుల మీద పడి తల్లిని తండ్రిని కొట్టేవారు అయిపోయారు. తల్లి ప్రతి ఒక్కరిని, ప్రతి బిడ్డను, ఒక పక్క బిడ్డ అయినా, భర్త అయినా, కుమార్తె అయినా, కుమారుడైనా, మనవళ్ళైనా, మనవరాలైనా, ఎవరినైనా తల్లి పొరపాటును పోగొట్టుకోవడానికి ఇష్టపడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కావాలని, ఒకవేళ తండ్రి కోపపడతా ఉన్నా ఆ పానీలయ్యా అన్నట్టుగా తల్లి తన బిడ్డల్ని తన కొంగు చాటును పెట్టుకొని కాపాడుతూ ఉంటుంది. అది తల్లికి ఉన్నటువంటి ప్రేమ. ఈ రోజున చాలా మంది పిల్లలు కొంచెం చదువు రాగానే, కొంచెం ఉద్యోగ స్థితి రాగానే, కొంచెం సంపాదించే వ్యక్తులుగా అయిపోయిన వెంటనే ఇక తల్లిని లెక్క చేసేవారిగా లేదు. ఈరోజు అంతెందుకండి, అంత దూరం పోయాం. ఈ నేటి సమాజంలో చదువుకుంటున్న పిల్లలు కూడా తల్లి విలువ తెలియకుండా బ్రతుకుతున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా తల్లిని అగౌరవపరుస్తున్నారు. నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు. సమాధానం, లెక్కలేని సమాధానాలు చెప్తారు. ఒక కుమారుడు అంటాడు, నేను అడిగింది కానీ ఇవ్వకపోతే నేను గొంతు పిసుకు చంపుతాను అంటాడు. చిన్నప్పుడు వీడు చేసిన పనికి ఒక చిన్న బీపితను వేయాల్సినప్పుడే పోయేది. వీడు పెద్దరిగితే ఏదో ప్రయోజకుడు అవుతాడని ఆ ఉద్దేశం, ఆ సంకల్పం, ఆ తృష్ణతో ఎంత బిడ్డల్ని కష్టపడి పోషించుకొని పెంచుతుంటే ఆ పిల్లలు ఈ రోజున తల్లిదండ్రులు చాలా బరువెక్కుపోయారు, భారమైపోయారు. చూడండి, బైబిల్లో వాగ్దానాలు మనం నమ్ముతాం. దేవుడు చేసిన ప్రతి వాగ్దానాలు మనం విశ్వసిస్తాం. ఆయన వాగ్దానం చేశాడట. కానీ వాగ్దానాలన్నిటిలో, ఈ బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో వాటన్నిటిలో మొదటి వాగ్దానం ఏంటంటే నీ తల్లిని సన్మానించాలి. చప్పులు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిని గౌరవపరచాలి. బైబిల్లో శారా అనే ఒక తల్లి మనకు కనబడుతుంది. ఆ తర్వాత రిబ్కా అనే ఒక తల్లి మనకు కనబడుతుంది. ఆ తల్లులు ఒక్కొక్కరు తల్లులలో ఒక్కొక్క అనుభవాలు దాచబడి ఉన్నాయి బైబిల్లో. గడిచినటువంటి సంవత్సరంలో నేను మీకు ఈ విషయాలు చెప్పాను. రిబ్కా తన కుమారుడు యాకోబుని, ఇస్సాకు ఏదైనా చేస్తాడేమో, చంపుతాడేమో, లేకపోతే వాళ్ళ అన్న ఏషవ్ ఏమన్నా చంపుతాడేమో, ఒరే ఒకవేళ చంపితే నేను ముందుంటాను రా అన్నాడు. లేదమ్మా, ఒకవేళ నాన్నేమన్నా శపిస్తాడేమో, అయితే ఆ శాపం మొదటిగా నా మీదకు వస్తుంది. తల్లి చూసారా ఎంత త్యాగశీలం. ఆ శాపం నా మీదకి రావాలి. ఆ భయంకరమైనటువంటి ఆ శపితమైనటువంటి ఆ శాపం అది
నా మీదకి వచ్చినా పర్వాలేదురా, నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇది కోరుకునేది స్త్రీ జాతులలో కోరుకునేది ఎవరు అంటే వాళ్ళు తల్లి అని చెప్పడానికి ఏ సందేహము లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తల్లిలో చాలా గొప్ప లక్షణాలు ఉంటాయి. నేను సింపుల్గా ఒక మాటను చదివించి కొంచెం ముందుకు వెళ్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని ఒకసారి మనందరం చదువుగా విందాం. నీ తల్లిదండ్రులను నీవు ఘనపరచవలెననియు తల్లినైనను దూషించిన వానికి ఏ శిక్ష కలుగుదట? మరణ శిక్ష. మోషే పాత నిబంధన గ్రంథంలో ఈ ఆచారాన్ని పాటించేటట్లుగా నిబంధన పుస్తకంలో రాశారు, ధర్మశాస్త్రం ఇది రాశారు. ఎవరైనా సరే, వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా సరే, తల్లినైనా తండ్రినైనా దూషిస్తే వాడికి మరణ శిక్షే. వాడిని సమాజంలోకి తీసుకుని వచ్చి వాడిని ఉరేయాలి, లేదా వాడిని రాళ్ళతో కొట్టి చంపాలి. వాడిని ఈ భూమి మీద వాడు బ్రతకడానికి వీల్లేదు అనే ఒక ధర్మాన్ని తీసుకొని వచ్చారు. ఈ రోజుల్లో యేసు ప్రభు ఈ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు రక్తం ద్వారా అవన్నీ కొట్టుకోపోయి, అందుకే లెక్కలేనటువంటి నీచమైన బూతులు, నీచమైనటువంటి ప్రవర్తన, అగౌరవాలుగా మాట్లాడేటట్లుగా పిల్లలు తల్లిదండ్రుల మీద చలామణి అవుతారు. కారణం శిక్ష లేకపోవడం వల్ల. ఇప్పుడు ఏదైనా శిక్షిద్దామంటే, ఒక మాట కొడదామంటే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, నేను చచ్చిపోతాను, నేను పారిపోతాను, నేను ట్రైన్లెక్కి బస్సులెక్కి ఎటగట్టి వెళ్ళిపోతాను. ఈ బలహీనతలు చెప్పి ఆడుకుంటున్నాడు తల్లిదండ్రులు. పిల్లలు ఏమైపోయారంటే లెక్కలేని పిల్లలుగా మార్చబడ్డారు. అందుకే పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మారట్లేదు సమాజంలో. ఒకప్పుడు ఇప్పుడు పోల్చుకుంటే ఒకప్పుడు పిల్లలు ఎంత చక్కగా ఉద్యోగాలు, వ్యాపారాలు, వాళ్ళ జీవితాలు ఎంతో సంతోషంగా గడుపుతూ వచ్చారు. ఇప్పుడు చూస్తే చిన్న వయసులో ఉండే పిల్లలు భయంకరమైన వ్యసనాలకి బానిసలైపోయారు, భయంకరమైన పాపానికి బానిసలైపోయారు, భయంకరమైన ద్రోహ కార్యాలకు బానిసలైపోయారు. తల్లిదండ్రుల గుండెల్లో ఒక గుణపాలనగా మార్చబడ్డానికి కారణం ఏంటంటే, తల్లిదండ్రులను సరైన రీతిలో గౌరవించకపోవడం వల్ల. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, ఈ నష్టం దేని కొరకు కలిగింది నాకు, ఈ బాధ దేని కొరకు కలిగిందో, ఈ అవమానం దేని కొరకు కలిగిందో అని. దేనివల్ల కాదు, నీవు నీ తల్లిని సరైనటువంటి రీతిలో గౌరవించకపోవడం వల్ల. ఒకవేళ చదువు లేదే కావచ్చు నీ తల్లి, ఒకవేళ జ్ఞానం లేదే కావచ్చు నీ తల్లి, ఒకవేళ నీకులాగా మాటల వరవడి కురిపించలేకపోవచ్చు, అంత జ్ఞానం లేకపోవచ్చు. అయినా ఆమె నీ తల్లి కనుక నువ్వు ఎప్పుడూ ఆమెను గౌరవపరుస్తూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాలు బైబిల్లో నుంచి తల్లిని మనం సన్మానిస్తే మన జీవితాలలో కలిగే మేలులేంటో క్లుప్తంగా చెప్పి ఈ కూడికను మనం ముగించుకుందాం. ఈ ఆదివారపు ఆరాధనని యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి చదవగా మనందరం విందాం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. దేవునికి స్తోత్రం. ఒక తల్లి ఒక వ్యక్తిని ఆదరిస్తుంది. ఎంత ఆదరిస్తుంది అంటే అది చెప్పలేనంత ఆదరణ కలుగు చేస్తూ ఉంటుంది ఒక తల్లి. ఒకవేళ తన కుమార్తె, తన కుమారుడే తన కడుపు కూర్చుని పెట్టే తప్పు చేసాడని తెలిసినా సరే ఆ తప్పుని తన చాటుని పెట్టుకొని ఆ బిడ్డని, ఆ కుమార్తెని, ఆ కుమారుణ్ణి ఎంత ఆదరిస్తుందంటే, ఎంత ధైర్యపరుస్తుందంటే అంత ధైర్యపరుస్తుంది.
ఒకవేళ తండ్రి కొన్ని సందర్భాలను బట్టి రే అని గద్దించి కొట్టినా సరే సరే కానీ అని ఆ తల్లి మరలా బిడ్డకి మరి చక్కన పెట్టుకొని ఆ బిడ్డకి ఎంతో మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది తల్లికి ఉన్నటువంటి ప్రేమ. ఎంత ఆదరిస్తుందంటే ఇక ఏ వ్యక్తి ఆదరించలేడు అంతగా. ఆ ఆదరణ ఇంకెక్కడ దొరకదు. డబ్బులు దొరకదు, మత్తు పదార్థాలు దొరకదు, బయట ఎక్కడ సినీ రంగాలలో దొరకదు. ఈ ఆదరణ ఏ భూ ప్రపంచానికి వెళ్ళినా అలాంటి ఆదరణ, అలాంటి సంతోషము, అలాంటి ఆశీర్వాదం ఇక ఎక్కడ దొరకదు అని చెప్పడానికి ఏ సందేహం లేదు. ఒక తల్లి మాత్రమే అంతగా ఆదరించగలరు. కొన్ని సందర్భాల్లో మన మీద కోపపడుతుంది, కొన్ని సందర్భాల్లో మన మీద మనల్ని గాయాన్ని రేపుతూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మనల్ని కొన్నిసార్లు తల్లి మనల్ని హెచ్చరించి బుద్ధి చెప్పాలని ట్రై చేస్తుంది. అయినా నీకు ఏదైనా చిన్న బాధ కలిగినా, చిన్న సమస్య కలిగినా, చిన్న ఇబ్బంది కలిగినా మొదట బాధపడేది ఎవరంటే వారు తల్లి మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని తల్లిని మనం చాలా సన్మానించాలి. ఆ సన్మానం వారి జీవితంలో ఇక ఎప్పుడు అగౌరవపడకుండా, వారి జీవితంలో ఎప్పుడు వారు నిన్ను బట్టి నా కుమార్తె ఇలా చేసింది, నా కుమారుడు ఇలా చేశాడని నిన్ను బట్టి, నన్ను బట్టి, మనల్ని బట్టి తల్లులు కన్నీళ్లు కాల్చకుండా వారు సంతోషముగా ఉండేటట్లు వారిని మనం గౌరవించుదుమగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ఒక తల్లి ఎంత ఆదరిస్తుందో అలాగే దేవుని మందిరము కూడా మనం అంత ఆదరిస్తుంది. దేవుని మందిరములో గొప్ప ఆదరణ కలుగుతుంది. దేవుని సన్నిధిలో ఒక నిత్య సంతోషము కలుగుతుంది. దేవుని సన్నిధిలో ఒక పరిపూర్ణమైనటువంటి నెమ్మది, మనశ్శాంతి, ఎవరి గుండెకు కలిగినటువంటి బాధలు, దేహానికి కలిగినటువంటి బాధలు, మనసుకు కలిగినటువంటి బాధలు, వీటన్నిటిలో నుండి నెమ్మది కలిగిన స్థలం ఏదైనా ఉంది అనంటే అది ప్రార్థన మందిరం అని చెప్పడానికి సందేహం లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజున దేవుని ప్రేమించే వాళ్ళు అరుదైపోయారు. దేవుని సన్నిధిని ప్రేమించే వాళ్ళు అరుదైపోయారు. దేవుని సంఘాన్ని ప్రేమించే వాళ్ళు అరుదైపోయారు. అందుకే వారి జీవితంలో ఎన్నో తిప్పలు, కష్టాలు, శ్రమలు, శోధనలు, అవమానాలు, బాధలు. దేవుణ్ణి దేవునిగా ప్రేమించే వాళ్ళు లేరు. ఒక కమిట్మెంట్, దేవునితో ఒక సస్య సంబంధం, దేవునితో ఒక నిత్య నిబంధనతో కలిసి ఆయనతో సహవాసం చేసే వాళ్ళు ఈరోజు అరుదైపోయారు. అందుకే కుటుంబాల్లో శోధనలు, అవమానాలు. దేవుని దేవునిగా ప్రేమించే వాళ్ళు లేరు. అవసరతలకు దేవుడైపోయాడు. అక్కర్లు తీర్చుకోవడానికే దేవుడు, నీకున్న రోగాన్ని తీర్చుకోవడానికే దేవుడు, నీకున్న బాధను తీర్చుకోవడానికే దేవుడు, నీకున్న కన్నీళ్లు తొడవడానికే దేవుడుగా చూస్తున్నారే తప్ప ఈయన సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడు. ఈయన ద్వారానే ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి చేర్చబడతాడు. ఈయన ద్వారానే ఒక వ్యక్తి సంతోషించగలడు. ఈయన ద్వారానే ఒక వ్యక్తి ఆదరించగలడు అని ఆ ఆదరణ కొరకు ఎదురు చూసే వాళ్ళు చాలా అరుదైపోయారు. అందుకని దేవుని దేవుడిగా ప్రేమించట్లేదు. దేవుడు అంటే ఒక అవసరతగా ప్రేమించే వాళ్ళు అయ్యారు. ఈయన ప్రేమిస్తే ఈయన దగ్గరికి వెళ్తే ఇదిగో నా రోగం పోయింది, నాకున్న ఈ దరిద్రత పోయింది, నా పిల్లోడికి పెళ్ళి అవుద్ది, నా కుమార్తెకి పెళ్ళి అవుద్ది, మా ఊరిలో మేలు కలుగుద్ది అని ఎట్లా ఆరాధిస్తున్నారే తప్ప దేవుణ్ణి దేవునిగా కనపరిచే వాళ్ళు అరుదైపోయారు. అందుకే ఓ సరైనటువంటి ఆశీర్వాదం కుటుంబంలో ఉండలేకపోతుంది. కొన్ని పరిస్థితులకి మనసు చెలించిపోవడానికి కారణం ఏంటంటే నువ్వు దేవుణ్ణి దేవుడిగా ఆరాధించలేకపోతావు. నీ గుండె నిండా దేవుడు, నీ గుండె నిండా దేవుని ప్రేమ,
నీ గుండె నిండా దేవుని సహవాసం, నీ గుండె నిండా దేవుడు 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 తప్ప నాకు ఏది లేదు అని నీ మనసులో ఒక నిశ్చయం చేసుకొని భక్తి చేస్తే ఎప్పుడు నీ గుండెల్లో దిగులు వేదన అనేది కనబడనే కనబడదు. దావీదు అంటారు కదా కీర్తనలో, దావీదు రాసిన కీర్తనలో ఒకసారి మనం చదువుతాం. దావీదు రాసిన కీర్తనలో 18వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, ఆయనే నన్ను రక్షిస్తాడు. ఆయన నా బలం. ఎవరు నీ బలం? ఎవరు నీ ధైర్యం? ఎవరు అంటే నువ్వు చెప్పగలిగినటువంటి స్థితిలో లేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు దేవుని దేవుడిగా ప్రేమించలేకపోతున్నావు. నీ తల్లిని నువ్వు తల్లిగా నువ్వు ప్రేమిస్తే ఆ తల్లిలో ఉన్న కోపాన్ని నువ్వు చూడవు. కొంతమంది తల్లిని ఎంతవరకు చూస్తారంటే ఆమె కసాయించుకోవడం, కోపపడడం, కసుకోవడం, దాన్ని మాత్రమే చూస్తూ ఉంటారు పిల్లలు. అందుకే ఈ రోజున పిల్లలు తల్లులకి శత్రువులు అయిపోతుంది. ఆ తల్లిలో దాగి ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ తల్లిలో దాగి ఉన్న ఆ ఆప్యాయత, ఆ మమకారం, ఆ శ్రేష్టమైనటువంటి ఆ శాశ్వతమైనటువంటి ఆ ప్రేమ, దానిని చూసేవాళ్ళు లేకపోవడం వల్ల ఆ తల్లిని తల్లిగా ప్రేమించలేకపోతుంది. అవసరం వస్తే తల్లి, అవసరం లేకపోతే తల్లి అనే పేరు నీ జీవితంలో కనుమరుగైపోతావు. మనకంటూ ఒక తల్లి ఉందన్న సంగతి మర్చిపోతున్నాం. అరే నాకు తల్లి ఉందనే సంగతి మర్చిపోతున్నాం. కారణం ఏంటంటే నీ అవసరతలకు మాత్రమే తల్లి. నీ అవసరత వచ్చిందనుకోండి, అమ్మా ఇక నువ్వే నాకు దిక్కు, నాకు ఏదో ఒకటి చెయ్యి, అప్పు చెయ్యి, నీ తిప్పలు నువ్వు పడు, నువ్వు చస్తావా బతుకుతావా నాకు అనవసరం, నాకు ఈ అప్పు ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ రోగం ఉంది, ఇప్పుడు నాకు విడిపించు, అసలు నన్ను ఎందుకు గర్నావు భూమి మీద, నన్ను ఎందుకు వేసావు, రకరకాల ప్రశ్నలు గురిపిస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి తల్లి ఏం చేయాలో అర్థం కాక ఏడ్చుకుంటే, ఎవరికి చెప్పుకోలేక, పని చేయడానికి శరీరము సహకరించకపోయినా ఈ రోజున తల్లులు మండు టెంటలో కష్టపడి ఎవరిని ప్రయాసపడుతూ ఎండిపోతూ ఎంత బలహీనత ఉన్నా వాళ్ళ గుండెల్లో దాచుకొని ప్రయాసపడ్డానికి కారణం ఏంటంటే నీవు ఏదేమైనా ఒక ప్రయోజకుడికి అవ్వాలనే ఆమె ప్రయాసం. ఒక 5 రోజులు పనిచేస్తే 4 రోజులు ఇంట్లో కూర్చొని తినచ్చు. ఎవరిని ఒక ముద్దన్నం వండుకొని వాళ్ళు తినే పప్పు లేకపోతే కారం అన్నం శుభ్రంగా వాళ్ళ జీవితానికి సరిపోతుంది ఆ అన్నం, ఆ కూరం. కానీ ఎవరి కొరకు రాత్రి మగలు కష్టపడుతున్నారు? ఎవరి కొరకు మండు టెండలో ఎండిపోతున్నా, ఎండ విపరీతంగా వస్తున్నా, కళ్ళు తిరిగి కింద పోతున్నా, కింద పడిపోతున్నా, మరల లేస్తా, మరల అడవిగా పనులకు వెళ్తా, మరల ఇంటికి వస్తా, మరి ఉందా లేకపోయినా సద్దనం ఉన్నా, ఏమండి అన్నం లేకపోయినా కారం ఉన్నా, ఆ కారం వేసుకొని తిని మనం అడవిడిగా పరిగెత్తుకుంటా ఆ ఎండలో ఆ సెగలో ఎందుకు అవుతున్నట్టు? ఏది ఏమైనా నా బిడ్డకి నేను ఒక ప్రయోజకురాలుగా కనపడతాను. నా బిడ్డని నేను ధైర్యపరచాలి, ఆదరించాలి. ఆ బిడ్డలకి ఏ కష్టం లేకుండా చూడాలి. నేను బతుకున్నంత కాలం నా వంతు నేను ఏదో ఒకటి నా బిడ్డలకు చెయ్యాలనే తపన, ఆ పోరాటం, అదే తల్లికి ఉన్నటువంటి ప్రేమ. అందుకే ఈ రోజున మేలు మనలో ఎందుకు కలగలేకపోతుందంటే తల్లిని తల్లిగా మనల్ని ప్రేమించట్లేదు. తల్లి అంటే ఒక అవసరత తీర్చుకునే దానిలాగా. తల్లి అంటే అమ్మా నాకు ఒక 5 రూపాయలు కావాలా, 100 రూపాయలు కావాలి అని రూపాలు చేసుకొని, లేకపోతే ఒక దెబ్బ కొట్టి ఆ పరుసులో ఉన్న డబ్బులు, లేకపోతే ఆ బిందెల కింద డేక్షల కింద పెట్టిన డబ్బులు, బీరువాలో ఉన్న డబ్బులు తీసుకొని ఆమెను బెదరు కొట్టి అవసరమైతే పోయేది కాదు. అది కాదు తల్లిని ప్రేమించే, సన్మానించే విషయం, లేకపోతే గౌరవించే విధానం అది కాదు. ఈరోజు డబ్బు లేకపోతే తలకి బాధి. విజయవాడలో ఒక అన్నయ్య వాళ్ళ అమ్మ డబ్బు లేకపోతే గేదె అమ్మితే ఆ గేదెకు వచ్చిన డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి
రోడ్డు మీదకు లాక్కుని జుట్టు పట్టుకుని వచ్చి రోడ్డు మీదకు లాక్కుని వచ్చి తలకాయ పగలు కొట్టాడు ఉండవలసి సెంటర్లో. తలకాయ పగలు కొట్టాడు. కారణం ఏంటో తెలుసిన? డబ్బులు. ఈ రోజున అవసరతలకే తలుగైపోయాయి. ఒక దైవజనుడిగా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను, దేవుని మందిరం కూడా అవసరాలను తీర్చుకునే మందిరంగా మనం ఉండకూడదు. దేవునిగా మనం గౌరవిస్తే మేలులు ఎలా ఉంటాయో నీ కళ్ళతో నువ్వు అనుభవించేటట్లు దేవుని నీ జీవితంలో జరిగించును గాక. చేతులెత్తి గట్టిగా చెప్తాము హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ తల్లికి నువ్వు హ్యాపీ మదర్స్ డే చెప్పు. ఒకవేళ దూరంగా ఉంటే పిల్లలకు ఫోన్ చేసి అమ్మాయి నా హ్యాపీ మదర్స్ డే అని చెప్పమని అడుగు. నీ తల్లుల దగ్గరగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బట్టలు కురిపించి బిర్యానీ తెచ్చకపోయినా పర్వాలేదు, కానీ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళ చేయి పట్టుకొని హ్యాపీ మదర్స్ డే అమ్మా అని చెప్పు. వాళ్ళు హృదయం నిండా సంతోషం. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 25వ వాక్యంలో కూడా ఒక తల్లి గారి గురించి మనకి రాయబడుతుంది. 25వ వాక్యం, ఈ ప్రకారము పోయి కర్మెల్ పర్వతం ముందున్న ఆ దైవజనుడి యొద్దకు వచ్చాడు. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, ఇదిగో ఆ షూనేమిరాలు ఎదుర్కొనుటకై పో, ఉన్నారని అడుగు అంటే అడవిడిగా పరిగెత్తుకుంటూ పోయాడు గేహాజీ. అమ్మా షూనేమిరాలు, నీవు నీ బిడ్డ నీ యజమానుడు క్షేమంగా ఉన్నారా, సుఖంగా ఉన్నారా అని అడిగాడు. అయ్యా మేము సుఖంగా లేము, కానీ ముందు దైవజనుడు ఎక్కడున్నాడు, రూమ్లో ఉన్నాడంటే పరిగెత్తుకుంటూ పోయి కాళ్ళ మీద పడి ఏడుస్తావు. ఏమా ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి నీ బాధ ఏంటి? అయ్యా నాకు మగబిడ్డ కావాలి, నాకు బిడ్డ కావాలని నేను నిన్ను నోరు తెరిచి అడిగానా? అడగలేదు కదా. నేను అడగకుండానే నాకు ఒక బిడ్డని ఇచ్చావు. ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏమైందంటే మరణకరమైన పరిస్థితులపై ఉలుకు లేదు, పలుకు లేదు. వాడు ఆ మంచంలో పడిపోయి ఉన్నాడు, వాడు అక్కడి నుండి లేవట్లేదు. ఇప్పుడు జనాలు అందరూ అంటున్నారు, నీకు బిడ్డ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక బిడ్డ పుట్టాడు, మరి మందిరానికి వెళ్తే బిడ్డ పుడితే ఇప్పుడు ఆ బిడ్డ చచ్చిపోయాడు. ఎగతాళిగా మాట్లాడతాడు. ఆ తల్లికి ఉన్నటువంటి ఆ వేదనతో పరిగెత్తుకుంటా దైవజనుడి దగ్గరికి వెళ్తే దైవజనుడు మొదట ఆయనకున్న తండ్రిని తీసుకొని ఇదిగో పో, అక్కడ పోయి బిడ్డ మీద పెట్టమన్నాడు. స్వస్థత పొందలేదు. మళ్ళీ దైవజనుడే ఆ ఇంటికి వెళ్ళి ఆ బిడ్డ కొరకు తలుపులేసి అక్కడ ప్రార్థన చేశారండి. ఆయన 33వ వచనంలో తానే లోపలికి పోయి వారిద్దరే లోపలుండి తలుపులు వేసి యెహోవాకు ప్రార్థన చేసేది. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడి దగ్గరికి, ఒక సంఘానికి, ఒక మందిరంలో మనం అంటు కట్టబడితే మన బాధ, మన కష్టము బంధువులకు చెప్పుకోం. మనకుంటున్న ఇరుకు, ఇబ్బందులు, నష్టాలు బయట వాళ్ళకి చెప్పుకోం, స్నేహితులకు చెప్పాం. మన ఈ బంధువులని, అత్త బంధువులు, మా బంధువులు వాళ్ళకి చెప్పాం. ఎవరికి చెప్పుకుంటామంటే మనకంటూ ఒక దైవజనుడు ఉంటాడు కదా, ఆ దైవజనుడికి చెప్పుకుంటాం మన కష్టాలు ఏంటో, మన బాధలు ఏంటో. ఆ దైవజనుడు చెప్పుకుంటే ఆ దైవజనుడు ఏం చేస్తాడంటే ఊరంతా చాటిపోయాడట. పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి ఇంట్లో ఏమండి ఆ కుటుంబంతో సంతోషంగా చేరి ఏంటి సమస్య ఏంటని ఆ సమస్య గురించి మనసారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే దైవజనుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తల్లికున్న భారం చూడండి. ఎవరెవరికో దగ్గరికి వెళ్ళాలని లేదు, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుందామని లేదు, ఏదైనా బంధువుల దగ్గరికి వెళ్తామన్న ఆలోచన లేదు. అనుకున్న అవగాహన, ఆలోచన ఒకటే, అదేంటంటే దైవజనుడి దగ్గరికి మేము వెళ్తే, అంటే ప్రార్థన మందిరంలోకి మేము వెళ్తే నా కుటుంబంలో ఒక ఆదరణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, కోల్పోయింది మరలా పొందుకుంటాను, ఏదైతే నా చేతులారా పోగొట్టుకుంటున్నానో అది దేవుడు మరలా నాకు ఇస్తాడు అనే ఓ శ్రేష్టమైన నమ్మకంతో ఈ రోజున సంఘంలో మనందరం భక్తి చేసేది కాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదివారం పూటే కాదు దైవజనుడు కావాల్సింది, ఆదివారమే కాదు దైవజనుడు మనకు కావాల్సింది. ప్రతిరోజు, ప్రతి క్షణం దైవజనుడు యోగక్షేమాలు చూస్తూ, దైవజనుడు మనకు ఆత్మీయ తల్లిదండ్రులు,
దైవజనుల తల్లిదండ్రులను మనం గౌరవించాలి. దైవజనులను గౌరవిస్తే దేవుని గౌరవించినట్లు. ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉంటున్న సేవకులను ఎవరిని మనం సన్మానించాలి, గౌరవించాలి. ఆ గౌరవించినప్పుడే ఓ శ్రేష్టమైన ఆశీర్వాదం మన జీవితంలో కలుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ బాధ, నీ కష్టం నీ తండ్రికి చెప్తే నీ తల్లి గుండెల్లో పెట్టుకొని నీ గురించి మదనపడి వేదన పడి పరిష్కారం ఏంటో వెతుకుతారు. బయట నువ్వు చెప్పావనుకోండి, వాడికి పోయి వాళ్ళు వాళ్ళకి పోయి ఊరంతా చాటికి వేస్తారు. అది నీకు నీ కుటుంబానికి అవమానం. సంఘంలో చెప్పవలసిన దైవ సేవకులు చెప్తే సమస్య, దాని గురించి దైవ సేవకులు ప్రార్థన చేసి దాని గురించిన ఒక విషయాలు పొందుకొని దేవుని దగ్గర మేలు పొందుకొని అది మీకు తెలియపరుస్తుంది. అందుకని దైవ సేవకులను మనం సన్మానించాలి. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డ చనిపోయినటువంటి సంఘటన ఒక పక్క జరుగుతుంటే దైవజనుల దగ్గర పాడడం ఏంటి? మూర్ఖత్వం కదా జనాలు అనేది. అదే ఇక పిచ్చి కట్టిందా? ఒక పక్క బిడ్డ చనిపోతే డాక్టర్ దగ్గరకో లేకపోతే ఎవరి దగ్గరకో మంత్రి దగ్గరికి వెళ్ళాలి, కానీ పాస్టర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? నీకు ఎంతో మంది ఎగతాలు చేస్తుంటారు. కానీ వాళ్ళందరికీ ఆమె పుట్టినట్టు సమాధానం ఏంటంటే, మా దైవ సేవకుల దగ్గరికి మేము వెళ్తే ఖచ్చితంగా దేవుడు మాకు మేలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని మన తల్లులను మనం గౌరవిస్తే ఏం కలుగుతుందట? గొప్ప ఆదరణ కలుగుతుంది. నేను మనసుకి నెమ్మది కలుగుతాను. గౌరవించే విధానం నేర్చుకోవాలి. సంఘం గౌరవించే విధానం. సేవకులంటే ఇంకా గౌరవం తెలియదు. అయ్యో సేవకులను పిలవడం, ఒక గౌరవంగా పిలిచే అనుభవం లేదు. సేవకులంటే ఒక రెస్పెక్ట్, ఒక విలువ ఇంకా తెలియట్లేదు. కొంతమంది చులకనగా మాట్లాడుతూ ఉంటారు సేవకులు. మరి ఎక్కడ నేర్చుకున్నారో, ఎక్కడ గుర్తొచ్చిందో. సేవకులంటే ఒక విలువ, ఒక విధానం. వాళ్ళు ఎలా గౌరవించాలి, వారికి ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎలా సంభాషించాలి, ఈ విషయాలు తెలియట్లేదు. గౌరవించడం నేర్చుకోనండి. గౌరవించబడినప్పుడు మనం గౌరవించబడతాం. ప్రైజ్ ది లార్డ్. గౌరవం మనం ఇస్తే దేవుని దగ్గర నుంచి గౌరవం మీకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, రెండో విషయాన్ని మనం చదువుదాం బైబిల్ నుంచి. దశలోనికి రాసిన పత్రిక, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గౌరవించినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి కనుక దేవుని సువార్తను మాత్రమే గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. దేవునికి మహిమ కలుగును గాక. తల్లి ఎలాంటిదంటే తన బిడ్డల కట్ట పాలిచ్చి బిడ్డని పెంచుతుంది తల్లి. ఆ పాలు ఎలా ఉత్పత్తి అవుతాయో మీకు తెలుసు. రక్తము పాలుగా మార్చబడి ఆ పాలు పిల్లలకి ఒక ఎదుగుదలను ఇస్తుంది. తల్లికి ఉన్నటువంటి గుణం ఏంటంటే, ఈ బిడ్డ ఎదగాలి, నా కుమారుడు నా కుమార్తె ఎదగాలి. ఏ తల్లి అయినా కోరుకునేది అదే. వాడు ఎంత వ్యక్తి అయినా, ఎంత చెడ్డవాడైనా, ఎంత మాట వినడవాడైనా సరే, ఆ తల్లి కోరుకునేదంటే, అయ్యా వీడికి ఏమి తెలియదయ్యా, వీడు తాగుబోతుడు, మూగడయ్యా, వీడు చౌటుడయ్యా, వీడు పనికిమాలినోడయ్యా, అయినా సరే ఈ బిడ్డ ఎదగాలయ్యా, ఈ బిడ్డ జ్ఞానాన్ని ఇవ్వాలి. జనులందరి మధ్యలో తుస్కారంగా తీసేస్తున్నారయ్యా ఈ బిడ్డను. భార్య కూడా తుస్కారంగా మాట్లాడుతాయ్యా, అయ్యా అన్నదమ్ములు తుస్కారంగా మాట్లాడతారయ్యా, వీడు దేనికి పనికిరాడు అంటారయ్యా. కానీ ఆ బిడ్డ మీదే తల్లికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ తల్లికి ఉండే లక్షణం, తల్లికి ఉండే ఆ ఆప్యాయత చూడండి. ఎవరు ఏ పిల్లవాడిని
ఎంత తక్కువగా చేసి మాట్లాడతారో ఆ తక్కువ చేసిన పిల్లవాడి మీదే తల్లికి ఎక్కువ ప్రేమ. మన సమాజంలో గమనించండి, వాడు దేనికి పని, వాడు తాగుబోతుంది, వాడు అసలు బాధ్యత లేని వాడు పనికి మాట్లాడే, వాడు వేస్ట్, వాడు ఊళ్ళో నుంచి అలాంటి ఎందుకు ఊళ్ళో అలాంటి అంటా ఉన్నా సరే ఆ తల్లి ఊరందరి కళ్ళకి వాడు ఎంత దుర్మార్గంగా కనపడ్డా ఆ తల్లి కళ్ళకి వాడు మాత్రం చాలా ఆప్యాయంగా కనపడతాడు. అదే తల్లి ప్రేమ. ఊరు మొత్తం ఒంటరిగా ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా వాళ్ళ తల్లి అదేన్ని పట్టించుకోదు, ఒక్కడు పట్టించుకోదు. అమ్మ ఊరోళ్ళందరూ మీ అబ్బాయి గురించి మీ బూతులు మాట్లాడుతున్నారు, అవునయ్యా 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 అంటానే ఉంటుంది. కానీ అన్న తర్వాత వాళ్ళ బిడ్డ గురించినటువంటి ఆ ఆప్యాయత, ప్రేమ ఏమాత్రం చల్లదు. ప్రైజ్‌లో. అందుకే బైబిల్ అంటుంది, తల్లి తన బిడ్డని ఎదుగుదల నిమిత్తమై తన రక్తాన్ని పాలుగా మార్చుకొని ఆ బిడ్డకి పాలు ఇస్తుందట. నా బిడ్డ ఎదగాలి అని. ఆ పాలు ఇచ్చేటప్పుడు ఆ బిడ్డ దేహం అంతా ఎంత బలహీనమైపోయిందో. ఆ తల్లికి రక్తము పాలుగా మార్చబడేటప్పుడు ఆ శరీరంలో ఉంటున్న రక్తం అంతా తగ్గిపోయేటప్పుడు, రక్తం శాతం తగ్గిపోయేటప్పుడు ఎంత బలహీనం అవుతున్నా ఆ బలహీనత తన బిడ్డ ముందు ప్రదర్శించదు పొరపాటున. ప్రైజ్‌లో. అది తల్లిలో ఉన్నటువంటి విలువ, గౌరవం, అది తల్లిలో ఉన్నటువంటి అనుభవం. ప్రైజ్‌లో. అందుకని తల్లి కోరుకునేది ఏంటంటే నా బిడ్డను ఎదగాలి. బైబిల్లో మనం హన్నా గురించి చూస్తాం. ఆమె ఒక కుమారుని కనింది. ఆ కుమారుడి పేరు ఏం పెట్టింది? సమూయేలు అని పేరు పెట్టింది. ఇప్పుడు ఆ సమూయేలు ఎలా ఉన్నాడట? 2వ అధ్యాయంలో 21వ వచనం చూడు, ఎలా ఉన్నాడు? యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులు 2 కుమార్తెలను కనెను. అయినా తన మొదటి కుమారుడైనటువంటి బాలుడైన సమూయేలు దేవుని మందిరములో ఉండి ఎదుగుతూ ఉండెను. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి హుషారుగా హల్లెలూయా. ఎదుగుదల కోరుకుంటుంది తల్లి. నేను చచ్చిపోతే నువ్వు ఎలా బతుకుతావురా బాబు? ఇదిగో ఇప్పుడే నాయన ఏదో ఒకటి చేసుకోరా, ఏదో ఒకటి బ్రతుకురా, ఎంత తెలివి తక్కువ ఎలా బ్రతుకుతావరా అని కష్టపడి శ్రమపడి డబ్బులన్నీ తినకుండా ఆ బిడ్డకి పెడతా ఉంటే వాడు ఆ విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు. ఏదో ఒకటి నిలదొక్కరా, ఒక ఉద్యోగమా, ఒక వ్యాపారమా, లేదా ఒక చేతి పని, ఏదో ఒకటి నిలదొక్కయ్యా, నువ్వు ఎదగాలరా, నువ్వు దీవించబడాలి, నీదేనా నాకు దిగులు. ఆ తల్లికున్న దిగులు ఏంటంటే నా బిడ్డ ఇంకా జైల్లో స్థిరపడలేదేంటి, ఒక ఉద్యోగం లేదే, ఒక సరైనటువంటి జాబ్ లేదని, సరైన ఎదుగుదల లేదని ఆ తల్లి గుండెల్లో ఎంత వేదన ఉంటుంది. ఆ బిడ్డ కానీ మంచి, ఇప్పుడు తల్లులకుంటే బాధలు ఏముంటాయండి? పిల్లలు బాగా ఎదగాలని, వారికి మంచి పెళ్లిలోకి వచ్చిందనుకోండి, వారికి పెళ్లిళ్ళు చేయాలి. అదే కదా వాళ్ళకు ఉండే దిగులు ఏముంటాయి? వాళ్ళకి ఏమన్నా అబ్బా నా పిల్లోడు, నా కుమార్తె, నా కుమారుడు, ఇదిగో నాకు ఇంత డబ్బు ఇవ్వాలా, ఎంత బంగారం ఇవ్వాలి, ఏ తల్లి కోరుకోదు. నాకు తెలిసి భార్య కోరుకుంటుంది. ఏమంటే ఇదిగో నువ్వు ఏడాది సాగు కానీ నాకు మాత్రం నెలకు వచ్చేది ఈ డబ్బులు ఈ కట్టాల, ఆ పొట్టు చీర కొనాలా, ఈ బంగారం కొనాలని. కానీ తల్లి ఆ ముడతల చీర కట్టుకుని తిరుగుతాం. మనం ప్రేమించి ఒకవేళ పట్టు చీర తెచ్చినా ఇది నాకు ఎందుకులయ్యా అన్నట్టుగా దాన్ని పక్కన పెట్టి ఆ ముడతల చీర కట్టుకుని తిరుగుతూ ఉంటుంది. దేని కొరకంటే ఆ రూపాయినా దాచి పెడితే నీకు ప్రయోజనకరంగా మారుతుంది కదా. ప్రైజ్‌లో. తల్లికి ఉండే బాధ అదే కదా. తల్లికి ఉండే ఆలోచనలు, ఆ నిద్రపోయినా మేలుకున్నా, వాళ్ళు నడుస్తున్నా, తింటున్నా, పని చేస్తున్నా, వాళ్ళు చేసే ప్రతి ఆలోచన నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు వీళ్ళు ఎదగాలయ్యా, వీరికి పెళ్ళిళ్ళు అవ్వాలా, వీరికి ఉద్యోగాలు రావాలా, వీళ్ళు స్థిరపడితే చాలు, వీళ్ళు ఒక పొజిషన్లోకి వస్తే చాలు. అదే ప్రతి తల్లి కోరుకుంటా ఉంటుంది. ఆమె ఈ సమయంలో తల్లి హన్న ఆమె ఏం కోరుకుంటుందో తెలుసయ్యా, నా బిడ్డ నీ మందిరంలో వదిలిపెడతాను అని వదిలిపెట్టడమే కాదట, వాడు ఎదుగుతున్నాడా లేడని వాడి యోగక్షేమం చూసుకుంటా ఉన్నా తల్లి. అదే అధ్యాయం 26వ వచనం చూడండి.
బాలుడకు సమయం ఇంకను ఎదుగుచు చూడండి, ఇంకా ఎదుగుతూ యెహోవా దయయందు యెహోవా దయ మనుషుల దయ యందు వర్ధిల్లెను. ఎలా ఎదుగుతున్నాడట సమయాలు? ఎదుగుతున్నాడట అంటే యెహోవా దయను పొందుకుంటూ, మనుషుల దయను పొందుకుంటూ మన పిల్లలు ఎదుగులు గాక. ఎదగాలి, మన పిల్లలు ఎదగాలంటే దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం మనుషుల దయ ఉందని. ఒకసారి నేను ఒక పెళ్ళికి వెళ్ళాను, పెళ్ళి అయిపోయింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఆ పైనుంచి ఆ స్టేజ్ మీద నుంచి కిందకు వచ్చారు. కింద అక్కడ ఫుల్గా తాగి లోడిపోయిపోయి ఊగుతా ఉన్నాడు. వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టే నీ పెదనాయన రా, ఆయన కాళ్ళు కొట్టుకుని ఆశీర్వదించమని కోరుకో అంటే ఆడు తాగుపోతాడు, వాడు ఊగుతా నోట్లో జొలుగా తాగు. ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చొని పెదనాయన మమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన కాళ్ళకు మొక్కుతున్నాడు. ఇప్పుడు వాడు ఏం ఆశీర్వదించాలా? నేను ఎంత తాగుతున్నాను, ఈడు కూడా అంతకంటే ఎక్కువ తాగాలని ఆశీర్వదించాలా? ఏమని ఆశీర్వదించాలి? వాడంతా పచ్చి తాగుబోతు. కానీ ఆ సంగతి తల్లిదండ్రులకు తెలియదా? తెలుసు. కానీ పెద్ద దయ ఉంటుందే, ఆ తాగుబోతు తత్వం కాదు నేను చెప్పేది. లేకపోతే వాడు ఏదో చెడు తిరుగులు తిరిగేవాడని కాదు, దాని గురించి కాదు నేను చెప్పేది. వాళ్ళలో ఏదో ఒక సంసారాన్ని ఈదినటువంటి ఒక అనుభవం ఉంటుంది. ఆ అనుభవంతో ప్రభువా అయ్యా ఇదిగో ఇవి దీవించయ్యాలంటారే, ఆ దీవెనే మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ నోటి నుండి వచ్చే దీవెనలు, దేవుని దయ, దేవుడు కూడా మనల్ని దీవించాలి. ఆయన దీవించకపోతే ఎప్పుడు మనం దీవించబడాలి. ఆయన మనం దీవించినట్లుగా, మనుషులు దయలో మనం నిలిచి ఉన్నట్లుగా ఖచ్చితంగా సంఘములో ఉంటున్న మనం ముందుకి కొనసాగించబడదుము కాక. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి చదువుదాం బైబిల్ నుంచి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2-3 ప్రభు దయాళుడని వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను అవన్నీ మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యము పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దైవజనుడు అంటారు సంఘంతో, సంఘములో మనం ఎదగాలంటే మనలో ఏదేదో ఉంటాయి, అక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి. వాటన్నిటిని మనం మానుకొని కొత్తగా పుట్టిన శిశువు వాడు ఎలా పాలను తాగుతూ ఎదుగుతూ ఉంటాడో అలాగ వాక్యం అనే పాలు మనం తాగాలి. ప్రైజ్ ది లార్డ్. సంఘానికి వస్తున్న మనలో ఎలాంటి ద్వేషాలు కనబడకూడదు. సంఘానికి వస్తున్న మనలో ఎలాంటి అసూయాలు కనబడకూడదు. సంఘానికి వస్తున్న మనలో ఎలాంటి దూషణ మాటలు కనబడకూడదు. సంఘంలో ఉంటున్న మనలో కపటమైన మాటలు, వేషధారణ మాటలు మనలో కనబడకూడదు. వాటన్నిటిని మానాలి మనం. బైబిల్ అంటుంది వాటిని మానాలి. వాటిని మాని ఇప్పుడు కొత్తగా చిన్న బిడ్డ పుట్టితే వాడు ఎంత కొత్తగా ఉండి ఆ పాలు తాగుతూ ఉంటాడో అలాగా ఇప్పుడు దేవుని సంఘంలో ఉంటున్న మనకుంటున్న దుర్నీతులు, దుష్టత్వము, కపటమైన ఆలోచన, కపటమైన బుద్ధి, కపటమైన మాటలు, కపటమైన ప్రవర్తన, అసూయ, కలహాలు, భేదాలు, దూషణ మాటలు వీటన్నిటిని మానుకొని ఇప్పుడు ఆ పాల వలన, వాక్యము వలన మన ఎదగాలి సంఘములో. ఆమేన్, హల్లెలూయా. సరే గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. అక్కడ చూడండి, వాక్య పాలన వలన అంటే కింద ఫుడ్ నోట్లో ఏమైపోయిందంటే నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాలు. ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ఎదగాలి. ఆత్మీయంగా మనం ఎదగాలండి. ఎదుగుదల లేని కుటుంబాలుగా మనం ఎదగకపోతే
ఎదగకపోతే మన జీవితంలో కొన్ని మనకు అర్థం కావు. ఎదుగుదల లేకపోతే మనకు కొన్ని అర్థం కావు. ఎదుగుదల లేకపోతే మన జీవితంలో కొన్ని మేలులు మనం అనుభవించలేము. ఆత్మీయంగా ఎదగాలి. ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి తాగాలి, ఏమి తాగకూడదు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, సంఘానికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు, సేవకులతో ఎలా ఉండాలి, అన్యులతో ఎలా ఉండాలి, విశ్వాసంతో ఎలా ఉండాలి, బంధువులతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, ఇవన్నీ ఆత్మ సంబంధంగా ఎదిగితే మనకు అర్థమవుతాయి. ఎదగకపోతే ప్రతి చిన్నదానికి బాధలు ఉంటాయి, ప్రతి చిన్నదానికి అలుగులు ఉంటాయి, ప్రతి చిన్నదానికి సమస్యలు వస్తాయి, ప్రతి చిన్నదానికి ఆత్మీయతలు దిగజారిపోతూ ఎవరిని ఆత్మీయతలు పడిపోతూ దేవునికి దూరం అవుతాం. దూరం అవ్వకుండా ఆత్మీయతలు మనం ఎదగనట్లుగా మనం ఎదగాలి. మన పిల్ల ఎదగడం ఒక వంతు అయితే నువ్వు ఎదగాలి, సంఘంలో నువ్వు ఎదగాలి, నీ మెంటాలిటీ ఎదగాలి, నీ జ్ఞానం, నీ హృదయం, నీ మెదడు ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. సంఘంలో నీ పాత్ర ఏంటి, నువ్వు ఎలా ఉంటావు, వస్తున్నావు, పోతున్నావు, ఏ ప్రయోజనం, ఏం చేస్తున్నావు, మందిరంలో ప్రార్థన చేయడం వస్తుందా, ఒక పాట పాడడం వస్తుందా, ఒక వాక్యం చదవడం వస్తుందా, లేకపోతే మందిరంలో చిల్లర మాత్రం ఒక రూపాయి కానుకేయగలుగుతున్నావా, కనీసం ఒక సహకారంగా నిలబడగలుగుతున్నావా, ఏంటి నీ బాధ్యతలు ఒక ఆలోచన అవగాహనతో భక్తి చేయాలి. ఏదో వచ్చి ఆదివారం వచ్చి ఆమెగా ముగించుకుని వెళ్ళిపోతే ఏం ప్రయోజనం ఉంటుంది? ఎదుగుదల లేని వ్యక్తి అంటారు. మరగుజ్జులు కనపడతా ఉంటారు మన కందుకూరులో కానీ ఎట్టేటన్నా మనం పోతున్నప్పుడు కొంతమంది మరగుజ్జులు పొట్టిగా ఉంటారు. ఎదుగుదల లేనటువంటి వాళ్ళు మనకు కనబడతారు. ఈరోజున సంఘంలో చాలా మంది ఏమైపోయారంటే ఎలాగైపోయారు, ఎదుగుదల లేని వాళ్ళు అయిపోయారు, ఎదుగుదల లేని కుటుంబాలుగా మారిపోయాయి. ఒక ప్రయోజనం లేదు, ఒక సహకారం లేదు, సేవకుడి గురించి కానీ, సంఘాన్ని గురించి కానీ, విశ్వాసుల గురించి కానీ, ప్రాంతం గురించిన ఒక భారం లేదు. ఏమండి, ఎదుగుదల లేనటువంటి కుటుంబాలుగా మార్చబడుతున్నారు. ఎదగాలి. బాలుడైన సమయంలో దేవుని మందిరంలో నుండి ఎదుగుచుండేనో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన విషయాల్లో సంఘం ఎదగాలి. ఎదుగుదల లేని వ్యక్తిగా ఉండకూడదు. మనం ఎదుగుదల లేని కుటుంబాలుగా ఉండకూడదు. ఏమండి, దేవుని సంఘంలో, దేవుని సన్నిధిలో మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని పరిచయంలో ఎంత నమ్మకంగా ఖర్చు పెడుతున్న దైవజనుడిగా నాకు తెలుసు. మీరు ఇచ్చే రూపాయే నేను ఖర్చు పెట్టేది 2 రూపాయలు. మీరు ఎంత ఇస్తున్నారు మీ మనస్సాక్షికి తెలుసుగా. పరిచయం ఎలా ముందుకెళ్తుంది. అయినా కానీ అబ్బా చెట్టవా ఏం చెప్పలేదు గట్టిగా తల్లులు, ఏమమ్మా తల్లులు ఎవరు గట్టిగా చెప్పరు. తిట్టమ్మా మీ పిల్లలు ఎవరైనా బాధ్యతగా రాకపోతే ఆ పిల్లల్ని ఏమన్నారా, నాయన నువ్వు తెచ్చుకుని ఇంట్లో కూర్చొని ఉంటాయా, నేను తెచ్చి పెడతానంటారా? 2 రోజులు పెడతావు, 3వ రోజు ఇంకా సలుగులు మొదలవుతాయి, గొరుగులు మొదలవుతాయి. ఎప్పుడు ఇంక నా మీద పడితే అన్నాడు, అరే పనికి పోవచ్చు కదా, ఒక రోజుకి 2వ రోజు పోవచ్చు, ఇంక వాడికి గొడవ వేసుకోవడం, వాడికి ఒక మాట చెప్పాను, అది తప్పు అని నేను అనుకున్నాను. మరి సంఘంలో కూడా చెప్పాలగా. మీరు సంఘంలో మనందరం ఒక అవయవమై ఉన్నామని బైబిల్ చెప్తుంది కదా. సంఘంలో మనందరం ఎవరని ఒక అవయవాలు, మనందరం ఒక సంఘంలో ఒక అవయవాలని. మనకి శిరస్సు దేవుడు. నేను దీంట్లో ఒక అవయవం, నేను ఒక చెయ్యనుకో, నువ్వు ఒక చెయ్యి, ఒక్కొక్క అవయవాలు మనం అందరమే. నేను నీ మీద పెద్ద హెడ్డునేం కాదు, నా మీద మీరు హెడ్డులేం కాదు. ఇక్కడ ఏమండి, నేను మీ మీద పెద్ద హెడ్ అయితే ఏం కాదు, నా మీద మీరు హెడ్లు కాదు. మనందరం అవయవాలు అంతే. అసలు మొండ లేకపోతే, అసలు తలకాయ లేకపోతే ఆ మొండని విలువ ఉంటుందా? మాట్లాడండి. సరే, తలకాయ ఉండి మొండే చేతులు కాలు లేకపోతే ఆ మళ్ళీ వ్యక్తికి ఆమె విలువ ఉంటుందా? ఏ అవయవంలో అయినా వాడు లోపం ఉన్నవాడు అనేవాడికి పెన్షన్ రాకెళ్తారు, అవయవాల లోపం అని. ఏందని మా దాని మీద పోరాటం. ఎప్పుడు 4,000 ఇచ్చేవాడు, మాకు ఒక 1000 పెంచాలి, ఒక 2,000 పెంచాలి. అవునా కదండి, ఉంటాయి కదా పోరాటం. ఎన్నింటిలో మనం పరిగెత్తుతున్నామే కానీ
అరే దేవుని సన్నిధిలో నేను ఎంత అవయవాలు లేని దాన్ని ఏమంటారు, ఎంత లోపం నాలో ఉన్నాయి. అవయవాలు లేని వ్యక్తులు ఏమంటారు, హ్యాండిక్యాప్డ్గా ఉంటారు చూసారా కొన్ని సందర్భంలో. అలాగా మందిరంలో ఒక హ్యాండిక్యాప్టర్లు అయిపోయారు అందరూ. పని చేయని హ్యాండిక్యాప్టర్లు మీరంతా. పింఛన్కి వచ్చేవాళ్ళు, అమ్మా పింఛన్లకి రండి రేపు నుంచి రాసుకొని ఇంక నేను కూడా వెయ్యాలి. పింఛన్ బాధితులు మీరంతా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పింఛన్ కనుకోండి, మనం ఏదైనా ఊరు పోయినా అబ్బో 1వ తారీఖు వచ్చింది అయ్యో అని కరెక్ట్గా 1వ తారీఖు వచ్చి పింఛన్ తీసుకొని మళ్ళీ నైట్కి పోసి వెళ్ళిపోతారు పింఛన్. అట్టే మందిరం కూడా అయిపోయింది. ఆదివారం అంటే ఆదివారమే రావడం, ఆమె టక్కన మంది వెళ్ళిపోవడం. ఇక మళ్ళీ ఎప్పుడు పింఛన్ వారు ఆదివారం. ఏమి ఎదుగుతున్నావు నువ్వు సంఘంలో? నీ ఎదుగుదల లేదు. వాక్యాన్ని పాలన చేయి, అపేక్షించు, వాక్యాన్ని విను, వాక్యంలో లోతుకి ఎదుగు. వస్తావు, నీ పనిలో కూర్చుంటావు, అవసరమైతే కాలు చాపుకుంటావు, లేదంటే కాలు కూర్చుంటావు, నిద్రపోతావు, వెళ్తావు. ఏం ప్రయోజనం నీకు? ఏం ప్రయోజనం? ప్రయోజనం ఏంటో తెలుసుకొని భక్తి చేయాలి మనం. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఎదగాల, ఆత్మ సంబంధంగా మనం ఎదగాల. సంఘంలో ఆత్మ సంబంధం కూర్చున్నాను. ఆత్మ సంబంధంగా మనం ఎదగాల, ఆత్మీయంగా మనం బలపడాల. సంఘంలో ఆత్మీయ బలం మనకి తెలియాలి, ఆత్మీయ క్రమం మనకు అర్థం అవ్వాలి, ఆత్మీయ నడిపింపు మనకి తెలియాలి. అప్పుడే కుటుంబం కానీ సంఘం కానీ ఒక సంఘంగా కుటుంబంగా ఉంటుంది. ఎవరు పట్టుకోవాలి ఆమె ఎవరు పట్టుకు వెళ్ళిపోవడం, కోటాలు పెడతంటే మనకి అయ్యా మేము ఎంత రావాలి, ఇలా నాతో మాట్లాడాలా, పాస్టర్ వస్తున్నారు మా ఇంటి దగ్గరికి పెట్టు, లేకపోతే మేము వాళ్ళకి భోజనం, ఇదిగో ఆ పాస్టర్ గారి భోజనం మా ఇంట్లో పెడతాం, ఆ పాస్టర్ గారి కాలు మేము ఎత్తాము, లేకపోతే ఇదిగో ఇంకో రోజు మీటింగ్ పెడతాను, ఆ మీటింగ్ అంతా నేను చూసుకుంటాను. ఆ బాధ్యత లేని వ్యక్తులు కుటుంబాల్లో ఉండమాకండి. కుటుంబాన్ని పాలించేటట్లుగా, కుటుంబంలో బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా సంఘంలో మనం ఆత్మ సంబంధంగా ఎదుగుదుము గాక. శబ్దం గట్టిగా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని కొరకు మనం ప్రయాసపడటం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు. దేవుని కొరకు మనం ముందుకు ఒక అడుగేస్తే అప్పుడు దేవుడు మన కొరకు ద్వారాలు తెలుస్తాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మూడో విషయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వాక్యం 21వ వాక్యం చదువు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయద్దు. తల్లి ఏం చేస్తుందట? ఉపదేశం. ఉపదేశం అంటే ఏంటంటే, ఉపదేశం అంటే స్థిరపరుచుకునే మాటలు అంటారు వాటిని. ఉపదేశం అంటే స్థిరపరుచుకునే మాటలు. తల్లి ఏం చేస్తుందంటే ఉపదేశం చేస్తుంది. కొంతమందికి ఇంట్లో ఉన్న తల్లి మాట నచ్చదు, మీకు తెలుసు తెలియదు, గమనించండి మీ పిల్లల్ని. మీరు చెప్పే మాట నచ్చదు, బయట చెప్తా ఉంటారు, రోడ్ల మీద పాను పొలాలు నవ్వుతా, ఆవులు నవ్వుతా, ఒక్కలు నవ్వుతా, కూసుకుంటా తుప్పు అని కూసుకుంటా కూర్చుంటారు. రోడ్ల మీద పని బాట లేకుండా చుట్టలు తాగుతా, సిగరెట్లు తాగుతా, కుటుంబం మీద బాధ్యత లేకుండా ఉదయాన్నే పోయి బొంగుల మీద కూర్చొని తిరుగుతారే. వాళ్ళు చెప్తా ఉంటారు పని బాట లేని. అరే ఏం చేస్తారా మీ ఇంట్లో? రోజు పనికి పోతే ఎట్లా సాయం పని జరిగింది, ఇంట్లో కూర్చోరు, మీ అమ్మే తెచ్చిపెట్టిందిలే, మరి మీ అమ్మ భలే పని చేసింది నాకు తెలుసు కదా అంటే ఈవినింగ్గా ఏమైపోతాడు, ఇంట్లో పని చేయడం అయిపోతాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, మరి నాయన రే నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదయ్యా, ఇదిగో నేను ఈ రోజు బాగలుగుతా, రేపు బాగలేదురా, నువ్వు కూడా చిన్నగా పొద్దులో రారా, చిన్నగా పనికి పోరా, ఏదో ఒకటి చేసుకోరా అంటే, ఇప్పుడు ఈ అబ్బాయికి తల్లి మాట నచ్చిందా? ఆ రోడ్డు మీద ఆకులు నవ్వుతా, ఆ ఆకువాకలు నవ్వుతా, ఆ రోడ్ల మీద పని బాట లేకుండా తిరుగుతూ ఉంటారు. రోడ్డు మీద కూర్చొని వాళ్ళకి ఏ పని ఉండదు, అరుగుల మీద కూర్చొని వచ్చి పోయేవాడి మీద కామెంట్లు చేసుకుంటా, ఇది ఏమి ఎట్టుపోతుందే, వాటి ఇట్టుపోతున్నాడే, ఎవరురా రే రే ఎవరు మనిషి బండి మీద పోతుంది, ఇద్దరు ఊరు పోతున్నారు అని మాట్లాడుకుంటా ఆ రోడ్ల మీద కూర్చున్నాను. అది పట్టణం వాళ్ళకి
నువ్వు ఇప్పుడైనా పో ఆ ఎండలో కూర్చొని వస్తా ఉంటారు రోడ్డు మీద పోయేవాళ్ళు. అదొక బాధ్యత వాళ్ళకి, అదొక పని వాళ్ళకి. కానీ నీ పని అది కాదుగా. నీ కుటుంబం ఏంటి, నీ బాధ్యత ఏంటి, నీ పిల్లలు ఏంటి, నీ సంసారం ఏంటి, నువ్వు ఎలా ఉండాలా, ఏం చేసుకోవాలా, నీ భార్యతోనూ నీ పిల్లలతో నువ్వు ఎలా ముందుకెళ్ళాలి, ఇది కదా నీ తల్లి నీకు చెప్పింది. ఇది నచ్చదు. మీ అమ్మ మాట నువ్వు వినేదేదా? నువ్వు పెద్ద తెలిసిన ఉంటాను, నాకు తెలిస్తే అంతేనా బాబాయ్, అంతకాలం నేను తక్కువ తిరిగి ఇక ఇద్దరు కలిసి బండ్లు మీద తిరుగుతూ ఉంటారు, తాగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. రోడ్డు మీద ఎట్టుంటారు అనుకున్నారు. ఈ 1, 2, 3 సార్లు శుభ్రం చేస్తుంటే అది నచ్చదు. తల్లి ఉపదేశం నచ్చట్లేదు. ఇప్పుడు సేవకుల బాధ కూడా అదే అయిపోయింది. ఇక్కడ వాక్యాలు నచ్చట్లా. ఇప్పుడు ఈ వాక్యం మీకు అర్థం కావట్లా. ఏ వాక్యం అసలు కన్నా పాస్టర్ గారు నువ్వు చూడలేదు కానీ నేను చూసాను వీడియో. అబ్బా ఎన్న పల్లె చెప్తున్నానయ్యా యూట్యూబ్లో. పాస్టర్ గారు ఆ మీద నేను తొందరగా పోయి లైవ్ పెట్టుకొని వస్తానయ్యా, అసలు పల్లె చెప్తారా నీకు. మరి ఇక్కడ రాలేదమ్మా, ఇదేదో నాకేం కదా, అదైతే పదే ఉంటుంది అయ్యా, అదైతే పదే ఉంటుంది. నేను అనేది అదే బయటికి అలవాటు. సంఘంలో, స్థానిక సంఘంలో మనం ఎలా నడవాలి, మన ఇంట్లో మనం ఎలా నడవాలి మనకు తెలిస్తే, మన ఇల్లుని మనం ఎలా కట్టుకోవాలో మనకు తెలిస్తే, మన ఇంట్లో ఉన్న మన తల్లిని, మన తండ్రిని, మన పిల్లలను మనం ప్రేమిస్తే ఎప్పుడూ మనం తెలుసాలి. అమ్మా నీ తల్లిని నువ్వు ప్రేమించు, బయట ఉన్న తల్లితో నీకేం పని. నీ తల్లిని నువ్వు బాగా ప్రేమించు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు నువ్వు ప్రేమించు, బయట వద్దు నీకేం పని. బయటలో ప్రేమలన్నీ తాత్కాలికమే, కాసేపే, ఏదో ఆశిస్తారు. ఆ ఆశ తీరిన తర్వాత మనల్ని ఎవడూ పట్టించుకోడు. కానీ ఇంట్లో వాళ్ళ ప్రేమ అది కాదు, ఇంట్లో వాళ్ళ తల్లి ప్రేమ అది కాదు. నువ్వు పెట్టినా నువ్వు పెట్టకపోయినా నీ మీద ప్రేమ చల్లారనే చల్లాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పరిచర్య మాత్రం ఆగనే ఆగదు. దేవుడు నడిపిస్తూనే ఉంటాడు. అంత మాత్రం మీ మీద ఏదో నాకు ప్రేమేం తగ్గదు. మీరు పరిచర్య చేయకుండా ఎగాస్తున్నా నెట్టుకుంటానే పోతా ఉంటుంది తప్ప ఎందుకు చేయలేదని నేను ఎప్పుడు మిమ్మల్ని నిలదీయను. ఎందుకంటే మీ మనస్సాక్షి మీకు తెలుసు కదా. మనస్సాక్షిని చంపుకొని బతుకుతున్నప్పుడు మనం ఏం చెప్తాం? ఇంట్లో దొంగలు ఊడు కొట్టుకోలేడట, రోడ్డు మీద ఉన్న దొంగలు కొట్టుకోవచ్చు. రోడ్డు మీద పరిగెత్తుతున్నాడు, ఎవడు పక్కన వచ్చారా, పట్టుకొని టక్కన పట్టుకోవచ్చు. ఇంట్లో మన ఇంట్లోనే జరగతా, మన తినే జరగతా, శుభ్రంగా ఉంటే జోగులు పెట్టిన డబ్బులు దొంగతనం చేసుకోబోతుంటే మనమే కొట్టుకుంటాం. అని ఏడ కొట్టుకుని వాటింటే మన మీరు ఎలా ఇంట్లోనే ఉన్నా కదా, ఇంట్లో ఉన్నా డాడీ, డబ్బులు పోయి ఎవరు తెచ్చారా, ఎవరు తీసుకుంటా డాడీ, నేను బయటకు పోయి ఏదో తలుపు తీసుకుంది, తీసింది నువ్వేగా. ఆ సంగతి నీకు తెలుసు, మీ అమ్మకి తెలియదు, మీ నాన్న తెలియదు. నువ్వు ఎంత ఆడుతావో దానికి డ్రామా. మా వాడు ఒకసారి ఆడు ఎన్నుముక్కలన్నీ కుక్కలకు పెట్టాడు. కుక్కలు పుయ్యి ఒక్కరు మొత్తం ఎన్నుముక్కలు ఇప్పుడు తినేరు అనుకున్నా నేను. కొత్తదే వాడు తీసుకుపోయి మొత్తం ఫ్రై చేసుకుంది అన్నారు. కుక్కలు తిని ఏం చెప్తున్నారు. అబద్ధానికి మేము నమ్మాం, మాకు తెలియదు కదా. కానీ కుక్కలు కూడా ఈయన మొక్కలు తిని పరిస్థితి కొని ఈ మధ్య కుక్కలు కూడా తింటుంది అని అక్కడ అనుకోండి. తేడా చూసి తెలియదు, ఫ్రై చేసుకుని తింటగా తిన్నాను. ఇంట్లో ఉన్న తమ్ముని ఊరు పుట్టుకోగలరు. నవ్వుతూనే ఉంటాడు, నేను మెప్పిస్తూనే ఉంటాడు, నీతో ఉన్నట్టే ఉంటాడు, నీలో కలిసిపోయినట్టే ఉంటాడు, నీ గురించే చెడ్డగా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు పుట్టుకోగలమా? నీతో ప్రేమిస్తున్నట్టే ఉంటాడు, నేను ప్రేమించడు. నీతో మాట్లాడుతూనే ఉంటాడు, నేను మాట్లాడు. నీతో ఎంతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు, కానీ నీ మీద ప్రేమ ఉండదు. అలాంటి వ్యక్తులు మనం ఇప్పుడు పట్టుకోగలం, ఎలా పట్టుకోగలం? ఏమన్నా నా ఆలోచన ఏంటంటే తల్లి ఉపదేశం మనం ఎప్పుడు, తల్లి ఉపదేశం అంగీకరించేవాడు దేవుని సన్నిధిలో వర్ధిల్లుతాడు. ఇలా ఉపదేశాన్ని ఎప్పుడు మనం త్రోసేయకూడదు. ఉపదేశం కొంచెం కఠినంగా ఉంటుంది, కానీ ఉపదేశం నిలబడితే ఇంకెప్పుడు మనం పడిపోం, ఎప్పుడు పడిపోం. కొంచెం కఠినంగా అనిపిస్తుంది, కొంచెం ఏం ఇట్టుండాలా అట్టుండాలా అనిపిస్తుంది. మన తల్లులు అదే చెప్తారుగా, తల్లు ప్రేమను మర్చిపోకూడదు, తల్లిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. 3 అనుభవాలు చెప్పాను. 1, తల్లిని మనం ప్రేమిస్తే మనకు కలిగే మేలేంటంటే ఆదరణ కలుగుతుంది. 2, మనం ఎదుగుతాం. తల్లిని మనం ప్రేమిస్తే తల్లి ఉపదేశంలో ఆ పాల వలన మనం ఎదుగుతాం. 3, తల్లి ఉపదేశం అంటే ఆ ఉపదేశంలో మనం త్రోసిపోయి మనల్ని మంచిగా కట్టాలని ఆమె ప్రయాసం. నువ్వు స్థిరంగా ఉండాలి, తాగుబోతుడు తిరిగిపోతూ పనికి మానుడిగా ఉండాలని కాదు. తల్లి ఎప్పుడు అట్ట అనుకోదు.
నా తల్లి అనుకునేది ఇప్పుడు ఒకటే, నా బిడ్డ బాగా చదవాలి, మంచి ఉద్యోగం చేయాలి. అయ్యో నాకు వయసు అయిపోతుంది, నాకు రోగం వస్తుంది, అయ్యో నా పరిస్థితి, నేను ఎప్పుడు పోతానో ఏమో, నా పిల్లడు ఇంకా స్థిరపడలేదని బాగా దిగులు ఉంటుంది వాళ్ళు. నువ్వు స్థిరపడ్డావు అనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఆనందంగా కలుగుతారు. నువ్వు స్థిరత్వం లేకపోయింది అనుకోండి, ఆ దిగులు ఇంకా 10 రోజులు బతికే వాళ్ళు 5 రోజులు పుట్టుకమంటాము. ఆ దిగులు రానివ్వకుండా తల్లిదండ్రులుగా వాళ్ళు మనం గౌరవిస్తూ వాళ్ళ ఉపదేశానికి లోబడి. ఒకసారి నేను మా తల్లిదండ్రులు మాటలు వినకుండా నేను పెడతాను చెయ్యి, ఏదన్నా చెయ్యాలన్నా కరెక్ట్గా అమ్మలు ఒక మాట చెప్పారు, చేద్దామను. అయితే నేను చెప్పిన మాట అమ్మ ఎప్పుడు త్రోసేయలేదు. అలాగే అమ్మ చెప్పిన మాట నేను కుదరదని చెప్పాను, కానీ ఒక మాట చెప్తాను. అమ్మ ఇదిగో పలానా మీటింగ్ పెడదాం అనుకున్నాను, లేదా వాళ్ళకి ఒక 1000 రూపాయలు, లేదా ఒక 100 ఇవ్వాలి, ఒక అబ్బాయికి ఒక బియ్యం ఇవ్వంటారు, బియ్యం ఇవ్వరు. మనకే లేక నాన్న బాధలు పడుతుంది, అందరికీ దానం ధర్మం చేసుకుంటారు అని అనకుండా సరే ఈయన దేవుడు ఇస్తారు. ఆమె హల్లెలూయా. అంటే నేను ఉండి చెప్పట్లా, నేను చేసి చెప్తాను. ఏదైనా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, 1000 ఉన్నాయి అనుకోండి, 1000 ఖచ్చితంగా ఎప్పుడో ఖర్చు పెడతాను. నా దగ్గర ఉపయోగకరంగా మారాలని ప్రయత్నం చేస్తాను. ఒక 1000 రూపాయలు ఉంటే ఒక పాస్టర్ వస్తాడుగా, ఒక పాస్టర్కి చిన్న ప్రార్థన పెడితే కాను 1000 రూపాయలు చేస్తే ఒక చిన్న కోటం జరుగుతుందిగా అని ఆశపడతాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మీరు దాచిపెట్టి ఎవరు లేదు. నేను ఏమంటానంటే దాచిపెట్టిన గురించి నేను ఏం చెప్పట్లేదు. నీ పిల్లల కొరకు దాచిపెట్టే సంతోషమే, మంచిది. కానీ దేవుని పరిచయం కొరకు కూడా కష్టపడు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రయాసపడు. ఏదో 10 రూపాయలు తెచ్చి ఇవ్వాలి, అప్పు చేసి ఇవ్వాలని నేను ఎప్పుడు మిమ్మల్ని అన్నాను. నువ్వు కష్టపడు, దేవుని పరిచయం చేయి, సహకరించు, ప్రార్థన చేయి, కన్నీరు వద్దు. అయ్యా ఈ పరిచయకు నిమిత్తం మీరు కోటలు పెడుతున్నా, మయంకరంగా జరిగించని నువ్వు అడుగు. ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆయన ఎప్పుడు మనం విడిచిపెట్టి దేవుడు కాదు. ప్రభు ఈ మాటలు మన హృదయంలో స్థిరపరుచును కాక. శబ్దం గట్టిగా ఆమేన్.